ప్రస్తావించి త్వరగా ఈ ధ్యానాన్ని ముగించదలిచాను. ఎందుకంటే మళ్ళీ మనకి 4 o'clockకి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఉంది. వాటన్నింటిలో సంఘం అంతా పాల్గొంటూ పంచుకోవాల్సిందిగా ఆహ్వానం ఉంది కనుక త్వరగా మొదటి వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడకు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. చాలా మొట్టమొదటి మాట, దేవుని సహాయమును, దేవుని యొక్క తోడ్పాటుని విలువైనదిగా ఎంచడం అనేది అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మళ్ళీ రిపీట్ చేస్తాను. దేవుని యొక్క సహాయాన్ని, తోడ్పాటుని చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచడం అనేది ఎంతో గొప్ప విషయం. నీ స్థితి ఏంటో, నీ హృదయంలో ఏ విషయంలో దేవుని సహాయమును కోరుతున్నావో, నీ జీవితంలో ఏ సహాయం నువ్వు కోరుతున్నావో, నీకేం సహాయం కావాలో, ఏ ఏ విషయంలో దేవుని సహాయం కావాలని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉన్నావో, వాటన్నిటి విషయంలో దేవుని సహాయము కలుగుతుందని, దేవుని సహాయమే వాటన్నిటిని నెరవేరుస్తుందని, ఆ దేవుని సహాయమునకు నీవు ఇవ్వవలసిన విలువ అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వు. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. ఆయన సహాయమునకు అత్యంత విలువ. వాస్తవానికి ఇక్కడ ఒక విషయాన్ని మనం విశ్లేషిస్తూ పోతే, ఇరుకులో విశాలత కలుగు చేయడం ఒక్కొక్కసారి మనమే చెప్తూ ఉంటాం, దేవుడు నాకు చాలా గొప్ప సహాయం చేశాడు, నేను ఫలానా పరీక్షలో ఫలానా ఉత్తీర్ణత సాధించాను. వాస్తవానికి మనం కూడా కష్టపడి ఉంటాం, మనం కూడా కష్టపడి చదువుతాం. ఫైనల్గా మనం దేవుని సన్నిధిలో ఏం చెప్తాము? దేవుని కృప వలన, దేవుని సహాయం వలన నేను చేయగలిగాను అంటే దాని అర్థం ఏమిటి? దేవుని యొక్క సహాయము అత్యంత విలువైనది. నేను చాలా చేసి ఉండొచ్చు, నేను కష్టపడి ఉండొచ్చు, నేను ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ నాకు రకరకాల సహాయములు కలిగి ఉండొచ్చు, కానీ అన్నింటిలో దేవుని యొక్క సహాయము అత్యంత గొప్పది, అత్యంత విలువైనది చెప్పాలి. అందుకనే ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నేను ఒక మాట సూటిగా అడుగుతాను, ఏదేని ఇరుకు అనేది రకరకాల భావాలండి. వాస్తవానికి మనసు ఇరుకుగా ఉండడం అనేది మనం అనేక సార్లు అనుభవిస్తూ ఉంటాం. మీరు ఒక్కసారి ఏదైనా ఎదురు చూసిన పని జరగలేదనుకోండి, జరిగేంత వరకు మనసు ఇరుకైపోతుంది. అందులోకి సంతోషం రాదు, సమాధానం రాదు, ఏమి రాదు, ఉల్లాసం ఉండదు. ఏదైనా ఎదురు చూసింది మీరు అనుకున్నట్లు జరగలేదనుకోండి, జరిగేంత వరకు అలాగే ఉంటుంది. మనకు అనేక విషయాల్లో ఏదైనా విషయాలు మనం ప్రార్థిస్తూ ఆలస్యం అవుతుంది అనుకోండి, మనం అడిగినది నెరవేరేంత వరకు మనసు ఇరుకైపోతుంది. విశాలంగా ఆలోచించలేదు, సంతోషం రాదు, సమాధానం రాదు. సహజంగా మానసిక ఇరుకు, ఆ మనసు ఇరుకుగా ఉండే అనుభవము మనల్ని ఇంకా బాధిస్తూ ఉంటుంది. కీర్తనకారుడు అంటున్నాడు, నా నీతికి ఆధారం నీవు, నేను మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చేది నీవు, నాకు కరుణ చూపేది నీవు, నా పట్ల కరుణ చూపి నా ప్రార్థనను అంగీకరించేది నీవు, అన్నింటికి మించి నా ఇరుకును విశాలతగా మార్చేది కూడా నీవే. ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడే నిద్రలేచారా? ఉదయకాల సమయంలో ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? ఈ సాయంకాలం ఉన్న వాళ్ళందరూ దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్తాను.
ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని సహాయానికి ఎంత విలువిస్తున్నావు. ఎందుకు తెలుసా? కొంతమంది మాటల్లోనే సహాయం ఇస్తారు. దేవుడు ఉన్నాడులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు నాకు సహాయం చేస్తాడులే అంటుంటారు. అలాగనే వాళ్ళ శాతం చాలా ఎక్కువ. క్రైస్తవుల్లో దేవుడు ఉన్నాడులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు తప్పక చేస్తాడులే అనేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. నిజముగా నమ్మి దేవుడే చేస్తాడు, దేవుని సహాయం నాకు అత్యంత విలువైనది, నేను ఆయన సహాయం మీద అతి 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 నమ్మకం పెట్టుకొని ఉన్నాను, నేను నా నీతికి ఆధారం ఆయనే, నా ప్రార్థన అంగీకరించేది ఆయనే, నా మొరను ఆలకించేది ఆయనే, నా మీద కరుణ చూపేది ఆయనే, నాకు విలువ ఆయన సహాయం మీద నాకు ఎంతో విలువ ఉంది, ఆయననే సహాయం చేస్తాడు అనే వాళ్ళ శాతం చాలా తక్కువ. ఎందుకంటే మాటలు వేరు, నమ్మిక వేరు. నమ్మకంతో కూడిన మాటలు వేరు, నమ్మకాన్ని గురించిన మాటలు వేరు. మనం అందరం నమ్మకాన్ని గురించి చాలా బాగా మాట్లాడతాం. దేవుని నమ్మిక ఉంచాలి. నమ్మకం మీద ప్రసంగం చేయమంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు 10-15 ప్రసంగాలు ఎవరైనా చేసిపోతారు ఇక్కడ నిలబెట్టి. దేవుని మీద నమ్మకం ఉంచాలి అంటే చాలు. నమ్మకం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం, లేవికాండం 3వ అధ్యాయం 3వ వచనం, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 4వ వచనం వచ్చేస్తాయి. నమ్మకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. బైబిల్లో ఏ మాట తీసుకున్నా కూడా నమ్మకం చేయగలిగిన ప్రావీణ్యులు కూడా ఉంటారు, అంత గొప్ప ప్రావీణ్యత కలిగిన వాళ్ళు. కానీ నేను దాని గురించి మాట్లాడలేదు. నమ్మకాన్ని గురించి ప్రసంగాలు కాదు, కానీ నమ్మకంతో కూడిన మాటలు, నమ్మకంతో కూడిన జీవితం జీవించడం చాలా కష్టం తెలుసా. అందుకే నమ్మకం అనేది గొప్ప యుద్ధం. మనం చేసే అన్ని యుద్ధాల్లో, ఒక విశ్వాసిగా మనం చేసే యుద్ధాల్లో నమ్మకంతో చేసే యుద్ధం చాలా గొప్పది. ఎందుకంటే మనసు నమ్మమంటుంది, శరీరం అపనమ్మకం ఉంచుకుంటుంది. ఒక పోరాటం. ప్రార్థన చేస్తాం, ప్రభువాను నాకు సహాయం చేస్తాం, ఆమేన్ అన్న తర్వాత కూడా చూద్దాం, ఎట్లా కావాల్సి ఉంటే అట్లా అవుతుంది, ఎలా కావాల్సి ఉంటే అలా కావాల్సి. ఇదేమన్నా హిందూ కర్మ సిద్ధాంతమా? ఇక్కడ ఎలా ఉంటే అలా అవుతుందని కూడా ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత చూద్దాం ఎలాగంటే అలాగనడం తప్పు ఒప్పు కాదు, కానీ ప్రార్థన చేశాక నీకు నమ్మకం కలిగిందా కలగలేదా అన్నది నీ మాటలు నీ జీవితమే చెప్తుంది. చాలాసార్లు మనం నమ్మకాన్ని గురించి ఎంత గొప్పగా మాట్లాడతామో అంత గొప్ప నమ్మకాన్ని అయితే కనబరచలేదు. ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నా కొడుకు చాలా బాధపడుతున్నాడు అయ్యా, వాడికి అప్పుడప్పుడు దయ్యం పడుతుంది, నీళ్ళలో నెడుతుంది, అగ్నిలో నెడుతుంది, అసలు వాడి బాధ వర్ణాతీతం, నాకు అసలు నిద్ర రావట్లేదు, ఎప్పుడు ఏమవుతుందని కాచు కూర్చుకుంటాను, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చిన వాడు వాళ్ళు కాలేదు, నువ్వేమైనా చేస్తావని నీ దగ్గరికి వచ్చాను, నేను చేస్తానని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను కానీ అంటే నమ్ముతున్నాను కానీ నాలో అపనమ్మకం ఉండకుండా నీవే సహాయం. ఎంత యథార్థంగా మాట్లాడుతున్నాడు తెలుసా. నమ్మాలనే ఉంది, నమ్ముతున్నాను కూడా, ప్రయత్నం కూడా చేస్తున్నాను, కానీ పూర్తి స్థాయిలో నమ్మకం ఉంచడానికి, అపనమ్మకం లేకుండా చేయడం కూడా నువ్వే సహాయం చేయాలి. నమ్మాలని ఉంది, ఎక్కడో ఒక మూల ఏమో అన్నట్టు కూడా ఉంది. నమ్మకం గురించి మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్న ఈ అపనమ్మకం అనేది అటాక్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడతాం, ఆరోగ్యం పర్ఫెక్ట్ అయిపోతుంది, మళ్ళీ రేపో ఎల్లుండి ఏదో వింటాం, ఏమో దేవుడు నాకు ఈ పరీక్షలో సహాయం చేస్తాడు, ఎస్ ఇప్పుడు నేను చాలా ఫార్చునేట్గా ఉన్నాను మై మెంటల్గా. నెక్స్ట్ డే ఒక పేపర్ వస్తుంది, శాంపిల్ పేపర్, సాక్షి ఎడ్యుకేషన్లోనే ఎక్కడో, ఈ పేపర్ని ఆన్సర్ చేయమంటాడు. మనకు తెలియని బిట్లు వరుసగా 4 వస్తాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అట్లయితే నాకు ఏం రాదు, అయిపోయింది. ఈ సంవత్సరం ఏం చెట్టు కూడా అయిపోయింది.
దేవుని వాక్యం సెలవిస్తుంది. అది కాదు నమ్మకం. నమ్మకం కలిగిన జీవితం జీవించడం చాలా కష్టం. కీర్తనకారుడు ఏమనంటే, నీవు నాకు తప్పక సహాయం చేస్తావు, నా నీతికి ఆధారం నీవు కావాలి. నీతికే ఆధారమైన వాడు ఇంకెంత నీతిపరుడో అందుకు చేస్తాడు నా దేవుడు. ఆయన నీతిమంతుడు. నా నీతికి ఆధారమైన వాడు, నీతికే పుట్టుకైన వాడు, నీతికి ఉత్పత్తి స్థానమైన వాడు ఇంకెంత నీతి కలిగిన వాడు అందుకు చేస్తాడు. ఆయన తన స్వభావాన్ని బట్టి చేస్తాడు, తన కరుణను బట్టి చేస్తాడు. దేవుడు మా ఇరుకును విశాలతగా మార్చేవాడు. ఇరుకులో నుండి నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే. దేవుని సహాయమును విలువైనదిగా ఎంచాలి. నీ ఆరోగ్య విషయమే కాదు, నీ విద్య విషయమే కాదు, నీ ప్రయత్నముల విషయమే కాదు, నీ వ్యాపార విషయమే కాదు, నీ ఉద్యోగ విషయమే కాదు, నీ వివాహ విషయమే కాదు, నీ సంతాన విషయమే కాదు, నీ అంతర్మదనముల విషయమే కాదు, నీలోనే నీవు చెప్పుకోలేని రకరకాల ప్రశ్నలు, నీతోనే నీకు ప్రశ్నలు, నీకే దొరకని సమాధానాలు పరిస్థితులు వస్తాయి. కానీ నీ దేవుడి మీద నీవు నమ్మిక ఎలా ఉంచాలో తెలుసా? నా ఇరుకును విశాలతగా మార్చేవాడు, కలుగు చేసేవాడు నా దేవుడే. నాకు గొప్ప నమ్మకం ఉంది, విలువ ఉంది, ఆయన నాకు సహాయం చేస్తాడు. రెండవ విషయం, 4వ అధ్యాయము 6వ వచనం. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయును. చాలు. మాకు మేలు చేయువాడెవడని, మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు కలరు, కానీ యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయును. ఇక్కడ మేలుని మరొక రకంగా చెప్పింది ఏంటంటే సన్నిధి కాంతి. మేలు లేకపోతే ఆశీర్వాదం, దీవెన అంతా ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా వాడిన పదం నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశించు. మాకు మేలు చూపువాడెవడు, మాకు మేలు ఎవరు చేస్తారని పలుకువారు అనేకులు ఉంటారు. అనిశ్చితిలో ఎవరు మేలు చేస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు, వాళ్ళకంటూ ఒక సర్టినిటీ లేదు, ఒక నిశ్చయత లేదు. దేవుని బిడ్డలుగా మా కొరకైతే ఒక నిశ్చయత ఉన్నది, నాకైతే ఒక నిశ్చయత ఉన్నది. నేనైతే నిశ్చయంగా చెప్పగలను, మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు కలరు, కానీ ఆ అనేకులలో నేను లేను. ఖచ్చితంగా నా దేవుడు నాకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపజేస్తాడు. నా ముఖం కూడా వెలుగుతుంది. ఏ విషయం? ఒకసారి మొన్న ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయ్యాయి 8 o'clock. 9 o'clock వరకు ఫ్యాన్ చాలా ఫాస్ట్గా పోతుంది. లీడ్ నంబర్ పెరుగుతూ పోతుంది. ఆహా, ఎంత ముఖం కలకలాడిపోతుంది. ఒక్కొక్క ముఖం మా ఇంట్లో పెరిగిపోతాం. కొంచెం సేపటికి సమానం అవుతుంది. దగ్గర అబ్బా వీడు కూడా దగ్గరకు వచ్చేస్తా ఉన్నాడు అనిపిస్తుంది. కొంచెం సేపటికి ఈ లీడ్ పెరిగిపోయింది, ముఖం డల్లే. ఏం కదలే, రౌండ్లు ఉన్నాయంట. ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ 19, 22 అట్లా రౌండ్స్ ఉన్నాయంట. రౌండ్కి తేడా వచ్చేస్తా ఉంది. కౌంటింగ్ ఏం కాదు, లీడ్ మారిపోతాం. ఆ 70 వరకు వచ్చి ఇంకా రాలేదు. ఈ పెరుగుతున్నాయి, అట్టే ఉంది. ముఖంలో టెన్షన్. చివరి రౌండ్లోనే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మండలం ఫ్యానే గాలే రాలేదు. ఇంకా ముఖం అంతా ఓలాగైపోతాం. మా నాన్న వస్తాడంటావా? వస్తాడే, ఎందుకు నెగిటివ్గా మాట్లాడడం? ఏమబ్బా, వీటిని చూస్తుంటే వచ్చేటట్టు కనబడుతుంది. డిక్లేర్ అయిపోయింది, ఇంకా రాదు. 67 అయిపోయింది. రాకపోవడం లేపా. ఎందుకంటే కొత్త రాష్ట్రం, కొత్త సమస్యలు. చేయలేదనుకో, ఎందుకు చేయలేవు అంటారు, ఇబ్బందులు పెడతారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నాడు అనుకో,
నువ్వే చేయలేదు అంటాడు. ప్రజల సానుభూతి పెరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా వస్తాడు. ఏదో రకంగా చెప్పుకోతే నవ్వుకోవడం. కానీ అనుకున్నాం కానీ 3 రోజుల నుంచి మానాలి సరిగా అన్న నీళ్ళు కూడా తింటాను. నేను చెప్పాను సోమవారం వచ్చేసరికి అట్లా ఇక్కడ తేల్చేయి పోవటమా ఉండటమా పోయే వరకు పోయి చెప్పి కోసం ఫ్యాన్ లేచిపోయిందని చెప్పి పోయి చేస్తానని చెప్పి అట్లా కూడా ఉంటుందండి. ముఖాల మీద సన్నిధి ప్రకాశం అంటే విజయంతో కూడిన దరహాసనం, గెలిచిన ఆనందం. అది వాళ్ళైతే ఎన్ని క్రాకర్స్ పేల్చారో, ఇది వాళ్ళ ముఖాలు చూస్తే ఇది ఒక్కొక్కరైతే వాళ్ళ ముఖంలో ఒక రకమైన బలమంతా, శరీరంలో ఉన్న బలమంతా ముఖంలోకి వచ్చేసి ఒకలాంటి ఇదనమాట వ్యక్తపరుస్తూ ఉంటే ఓహో ఎలా ఉంటుంది వెలుగు, రూపం మారిపోతుంది. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, మేలు చూపువాడు మాకెవడు అని అనేకులు పలుకుతారు, కానీ యెహోవా నీ సన్నిధి మా మీద ప్రకాశింపజేయు. మేమనం అట్లా మాకు మేలు కలగలేదే ఇంకా కలుగుతో లేదు అనం. మేము ఎట్లా అంటారు తెలిసే, ఇప్పుడు ఇదిగో నీ సన్నిధి కాంతి మా ముఖము మీద మా మీద ప్రకాశింపొచ్చి, మా ముఖం ఏం కావాలి? వెలగాలి. నీ సన్నిధి ప్రకాశము చేత మేము వెలిగిపోవాలి. మా విజయ దరహాసము చేత మేము వెలిగిపోవాలి. మా ఆరోగ్య సమస్యల పరిష్కారం చేత వెలిగిపోవాలి. మేము నీ నుంచి కోరిన ప్రతి కోరిక నెరవేర్పు చేత మా ముఖంలో వెలిగిపోవాలి. మేము ఎదురు చూసిన మేలు, మేము ఆశించిన ఆశీర్వాదం మాకు కలిగి మా ముఖములు వెలిగిపోవాలి. నీ సన్నిధి ముఖ కాంతి మా మీద ప్రకాశించాలి. నీ సహాయం మాకు చాలా విలువైనది, నీ మేలు మాకు నిశ్చయమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మేలు నిశ్చయం, అది జరుగుతుంది మాకు. నీ ఆశీర్వాదం నిశ్చయం, మా ముఖములు వెలగడం నిశ్చయం. మా ముఖములు అన్నడు లజ్జింపవు. నీ ముఖము చూస్తున్నాం, నీ ముఖ సన్నిధి, నీ ముఖ కాంతి, నీ సన్నిధి కాంతి మా మీద వెలుగుతుంది. మేము ప్రకాశిస్తాం. నీ మేలు మాకు నిశ్చయం. 7వ వచనం, వారి ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. హల్లెలూయా. దైవీయమైన సంతోషము తప్పక వర్ధిల్లుతుంది, విస్తరిస్తుంది. మనం మొదటిగా చూసాం దేవుని సహాయము చాలా విలువైనది. 2వది దేవుని మేలు నిశ్చయమైనది. 3వది దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క ఉల్లాసము తప్పక అందునది. అది అందుతుంది అంతే, అది ఆశ్చర్యమైనది. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఆనందము, దైవానందము, దైవ సంతోషము ఆశ్చర్యమైనది. ఎందుకు ఆశ్చర్యమైనది అంటే దేవుని వాక్యం శ్రమిస్తుంది, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ఆస్తి పెరిగినప్పుడు కలిగే ఆనందము కంటే, పదవులు వచ్చినప్పుడు కలిగే ఆనందము కంటే, మరొకటి కలిగేటప్పుడు కలిగే ఆనందము కంటే, అదే సమస్త జ్ఞానానికంటే మించిన ఆనందము, మించిన సమాధానము, మించిన ఆ ఉల్లాసము మాకు కలుగు చేయవాడు. ఇక్కడ ఒక విషయం మనం ఏం తెలుసుకుంటున్నాం, దేవుని యొక్క ఉల్లాసం, సంతోషం ఆశ్చర్యకరంగా అందుతుంది. ఆ ఆశ్చర్యకరమైన ఆనందం నీకు తప్పక కలుగుతుంది. ఎప్పటికంటే ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయానికి కలుగు చేస్తావు. కొంతమందికి అన్ని ఆస్తిపాస్తులు ఉన్న సంతోషం ఉంటుంది, ఎంత ఉన్నా ఏదో పోగొట్టుకున్న భావం. దేవుని వాక్యం అంటుంది అవన్నీ పోగొట్టుకున్నాయి ఆనందిస్తారని కాదు, కానీ అవన్నీ ఇస్తూనే వాటికంటే అధికమైన ఆనందాన్ని కూడా ఇస్తారు. దేవుని యొక్క ఆనందం, ఆశీర్వాదం ఆశ్చర్యకరమైన. 8వ విషయం,
యెహోవా, నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప మాట తెలుసా? ఇది చాలా ఫేమస్ మాట కూడా. దీని మీద ఒక పుస్తకం కూడా ఉంది. ఐ లై డౌన్ ఇన్ ద పీస్ అని ఒక పుస్తకం కూడా రాశారు ఒక పెద్ద రాజ్యం దేవుని సేవకుడు. ఈ మాట మనం చదువుకుంటే యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదు. నెమ్మదిగా పడుకొని నిద్రపోదు. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? హృదయపూర్వకంగా చెప్పండి, ఎంతమందికి ఈ అనుభవం ఉంది? నెమ్మదిగా పడుకొని నిద్రపోతాం. నాకు ఏ టెన్షన్ లేదు, ఏ బాధ లేదు, నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను. ఎంతమంది చెప్పండి? కూర్చోలేక, నిలబడలేక, పడుకొని నిద్రపోలేక చక్కగా వేసుకుంటారు బెడ్షీట్. కొంచెం సేపటికి బెడ్షీట్ అంతా వచ్చి కింద ముంచేస్తారు. ఎందుకంటే ఇటు బొర్లి అటు బొర్లి బెడ్షీట్ అంతా ఉడుకుంటారు. మళ్ళీ వేసుకుంటారు, మళ్ళీ పడుకుంటారు. రాత్రి అంతా అటు తిరిగి ఇటు తిరిగి లేచి కూర్చొని టైం చూసుకొని ఇటు చూసుకొని కొంతమంది జీవితాలు చూస్తుంటే మనకు ఎప్పుడెప్పుడు తెల్లారుతుంది, తెల్లవారిన తర్వాత ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుంది, ఎలాగో నిద్రపడదు. నెమ్మది లేని జీవితాలు మనం ఎన్నో చూస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నిజంగా క్రైస్తవురాలు అయితే, నువ్వు నిజంగా క్రీస్తుని విశ్వాసం ఉంచిన దాని ఉంచిన వాడు అయితే, నీ నెమ్మది నిశ్చయం, నీ హృదయానికి నెమ్మది తప్పనిసరిగా కలుగుతుంది. నీవు ఏ విషయంలో నెమ్మది లేకుండా ఉన్నావు? దేవుడు అడుగుతున్నాడు, నీవు ఏ విషయంలో నెమ్మది లేకుండా ఉన్నావు? నిజంగా మన దగ్గర చాలా పెద్ద లిస్టే ఉంటుంది. నీవు ఈ విషయంలో నేను చెప్పడం ఒక్కటనే ఉండదు. మనం చెప్తూ ఉంటే లిస్టు పెరిగిపోతూ ఉంటుంది. నన్ను టెన్షన్ పెట్టే విషయాలు, నన్ను వరీ చేసే విషయాలు, నన్ను భయపెట్టే విషయాలు, నన్ను కలవర పెట్టే విషయాలు, నన్ను బాధ పెట్టే విషయాలు, నాకు దుఃఖం తెప్పించే విషయాలు మన కేటగిరీలు కూడా ఉంటాయి. ఇవైతే భయపెడతాయి, ఇవైతే దుఃఖ పెడతాయి, ఇవైతే టెన్షన్ పెడతాయి. టెన్షన్ అంటే తెలుగులో చెప్పండి ఎవరైనా తొందరగా? టెన్షన్ తొందరగా, ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ, టెన్షన్. సరే, వచ్చే వారం కొంచెం కనుక్కొని చెప్పండి ఎవరైనా. అంటే మనకి ఏమైందంటే తెలుగుని మనం లోన్ కూడా చేసుకున్నాం, వేరే భాషలో నుంచి తెలుగులో తెచ్చేసుకున్నాం. తెలుగులో టెన్షన్ అంటే అర్థమవుతుంది. ఇప్పుడు నేను తెలుగులో మాట చెప్పాను అనుకోండి, ఇదేంటి ఫిజిక్స్ అంటారు. మీరే తెలుసుకోరండి, వచ్చే వారం ఖచ్చితంగా అడుగుతాను. టెన్షన్ అంటే తెలుగులో పదం ఏంటో చాలా మంది చెప్తారు. టెన్షన్గా ఉందంట. చదువు లేని వాడు కూడా టెన్షన్ ఉందంటారు. వాళ్ళకి అర్థమైపోయింది టెన్షన్ అంటే. తెలుగులో టెన్షన్ అంటే ఏంటో దయచేసి ఆ పదం కనుక్కోరండి. వచ్చే వారం టెన్షన్ అంటే తెలుగులో శంకరనారాయణ డిక్షనరీ పడుతుంటే మీకు తెలుస్తుంది. టెన్షన్ అంటే ఏంటో కొంచెం ఆ పదం కనుక్కోరండి. సరే, మంచిది. ఈయన అంటున్నాడు కీర్తనకారుడు, ఏ టెన్షన్ లేకుండా, ఏ వరీ లేకుండా, ఏ యాంగ్జైటీ లేకుండా నెమ్మదిగా పడుకుందని నేను నిద్రపోతాను. అసలు ఇలాంటి జీవితము ఎన్ని కోట్లు. ఈ మధ్య కాలంలో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ వేరే కంట్రీ పంపిస్తున్నారు ఆయన్ని భారత్ ప్రతినిధిగా. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడో తెలియదు. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఆయన పేరేంటో తెలుసు మీకు, కొంతమంది న్యూస్ ఛానల్ చూసారు ఈ మధ్యకాలంలో. ఏం ఒత్తిడిలో తెలియదు. ఒక దేశానికి మరో దేశానికి ప్రతినిధిగా లేకపోతే మధ్యవర్తిగా ప్రవర్తించే ఒక గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తి. మరేమో దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నెమ్మదిగా పడుకుని, యెహోవా
నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను. నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను. ఎంతమందికి ఈ నెమ్మదిగా పడుకొని నిద్రపోయే అనుభవం ఉంది? మీ టెన్షన్ ఏమిటి? ఏమిటి మీ వరి? ఏం కలవరపరుస్తుంది మిమ్మల్ని? ఏం మిమ్మల్ని బాధిస్తుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయు. దేవుడిచ్చే సురక్ష, దేవుడిచ్చే నెమ్మది అది స్థిరమైనది. మనం చూసాం, దేవుని యొక్క సహాయము విలువైనది. మనం అత్యంత విలువైనదిగా మనం ఎంచాలి. రెండో విషయం మనం చూస్తున్నాం, దేవుని ఆశీర్వాదము నిశ్చయమైనది. అది మనకు నిశ్చయంగా కలుగుతుంది. దేవుని మేలు మనకు తప్పగా కలుగుతున్నది. మూడో విషయాన్ని చూస్తే, దేవుని యొక్క ఆనందము ఆశ్చర్యకరమైనది. అది ఆశ్చర్యంగా నీ హృదయానికి చేరుతుంది. ఎలాగో నువ్వు వర్ణించలేదు. ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటికంటే అత్యధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించినవి అంటూ ఉన్నాడు. దానికి ఒక రీజన్ లేదు. ఆశ్చర్యమైన ఆనందం నీకు కలిగి తీరుతుంది. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చే నెమ్మది, దేవుడిచ్చే సంరక్షణ అది స్థిరమైనది. నీవు స్థిరంగా, నీవు నెమ్మదిగా ఉంటావు. అంతే. నీ టెన్షన్స్ పోబోతున్నాయి, నీ వరీస్ అన్నీ పోబోతున్నాయి, నీ వేదనలన్నీ కనుమరుగైపోతున్నాయి. నమ్ముతావా? నమ్ముతావా? ఇది దేవుని మాట. నమ్ముతావా? ఇది దేవుడు నీతో పలుకుతున్న మాట. నమ్మితే దేవుడు నామానికి గొప్పగా స్తోత్రించు. ఇద్దరు ముగ్గురే నమ్మారా? దేవుడు నామానికి స్తోత్రించు. స్లోగా మంది. నేను నా బైక్ ఇక్కడ పెడతారు స్కూల్ దగ్గర, నేను వచ్చి స్టార్ట్ చేస్తాను. అంటుంది కదా, స్టార్ట్ చేస్తాను కాదు, ఆ చౌక్ బైక్ లాగితే కానీ కాదు. ఎందుకంటే అప్పటి వరకు అది కూల్ డౌన్ అయిపోయింది. మెషిన్ అది రోజు వర్క్ కాదు, వారానికి ఒకసారి బయటకు వస్తుంది. అందుకనే దానికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. ఆ చౌక్ బయటికి తీస్తే కానీ అది రాదు. దేవుని మాటలు నమ్మే వారు దేవుని నామాన్ని స్తోత్రించారు. చూడండి, చౌక్ బయటకు వచ్చి దేవుని సహాయం అత్యంత విలువైనది. దేవుని సహాయానికి నీవు విలువాలి. దేవుడిచ్చే మేలు చాలా నిశ్చయమైనది. నీకు దేవుడు తప్పక మేలు చేస్తాడు. దేవుడిచ్చే ఆనందం చాలా ఆశ్చర్యకరమైనది. నీ హృదయం నిండుగా ఆశ్చర్యము రానున్నది. ఆశ్చర్యకరమైన ఆనందము నింపబడబోతుంది. దేవుడిచ్చే నెమ్మది స్థిరమైనది. దాన్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేడు. ఆయన సురక్ష చాలా స్థిరమైనది. దాన్ని ఎవ్వడు కదిలించలేడు. దేవునామానికి స్తోత్రం చేయండి. మళ్ళీ బండి ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సర్వీసింగ్కి పోవాలి సార్. దేవునామానికి స్తోత్రం చేయండి. ఫాస్ట్ సర్వీస్ అయింది. ఇంకొకసారి దేవునామానికి స్తోత్రం చేద్దాం. దేవుని సహాయం చాలా విలువైనది. దేవుని మేలు చాలా నిశ్చయమైనది. ఆయన ఇచ్చే ఆనందము ఆశ్చర్యకరమైనది. ఆయన ఇచ్చే నెమ్మది స్థిరమైనది. అది ఎవరు కదిలించలేనిది. ఆయన విలువ, ఆయన సహాయం నీవు తప్పక పొందుకుంటావు. ఆయన మేలు నీకు నిశ్చయముగా కలుగుతుంది. ఆయన ఇచ్చే ఆనందము తప్పక ఆశ్చర్యకరంగా నీకు చేరుతుంది. ఆయన ఇచ్చే నెమ్మదిని నీవు తప్పక అనుభవిస్తావు, స్థిరముగా అనుభవిస్తావు.
నీ హృదయం నిండుగా నెమ్మది చోటు చేసుకుంటుంది. నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోయే ఆ సురక్షితమైన స్థిరమైన శాంతి నీవు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలాగనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్నగా చివరిగా అందరి కోసం కంబైన్ ఒక చిన్న ప్రార్థన చేయవచ్చు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నీ పాద సన్నిధిలో చేరిన నీ బిడ్డలందరికీ యేసు నామములో నీ యొక్క సహాయం అత్యంత విలువైనది అని అన్న ఆ గొప్ప తాత్పర్యము భావం వారి హృదయముల నిండుగా కలుగును గాక నాయన. మీ ఆశ్చర్యకరమైనటువంటి ఆనందము ప్రతి ఒక్కరి హృదయములను ఏలుగాక నాయన. మీ నిశ్చయమైన మేలు ఆశీర్వాదము ప్రతి ఒక్కరు పొందుకొనుగాక నాయన. మీ సురక్ష నెమ్మది ప్రతి ఒక్కరి జీవితములకు స్థిరపరచబడుగాక నాయన. అలాగ ఆశీర్వదించు, నిరాశలుగా ఆశీర్వదిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు దీవించుగాక.